నమస్తే, నింగి నేలా నాదే కార్యక్రమానికి స్వాగతం. సాధించాలనే తపన, పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే లక్ష్యాన్ని సులువుగా సాధించవచ్చు. అలాంటి వాళ్ళు ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యలను దాటి కలలు కన్న జీవితాన్ని సాకారం చేసుకోవచ్చు. యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో అత్యంత కష్టమైన వాటిల్లో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ కూడా ఒకటి. అందులో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు 22 ఏళ్ల ఇందుమతి. పేదరికం, హేళనలే తనలో పట్టుదలని, కసిని పెంచాయంటున్న ఆమె ప్రయాణాన్ని ఇవాల్టి నింగి నేల నాదేలో చూసేద్దాం. యూపీఎస్సీ పరీక్షల్లో ర్యాంక్ సాధించడం అంటే ఆషామాషి కాదు. ఈ పరీక్షల్లో నెగ్గుకు రావాలంటే చాలా సన్నద్ధత, సంకల్పం అవసరం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా యూపీఎస్సీని క్లియర్ చేయడంలో విజయం సాధించిన సామాన్యులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో తిరుపతికి చెందిన ఇందుమతి ఒకరు. ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ కొలువు సాధించి పేదరికం చదువుకు అడ్డు కాదని నిరూపించారు. అంతేకాదు, హేళనలతో పాటు నిరుత్సాహపరిచిన వారు నోరెళ్లబెట్టేలా చేశారు. నా పేరు దాసరి ఇందుమతి. నేను ఐఈఎస్లో 75th ర్యాంక్ తీసుకొని వచ్చాను. నా స్కూలింగ్ మొత్తం దేవస్థానం స్కూల్స్లోనే జరిగింది. నేను 1st నుంచి 5th వరకు ఎస్వి ఎలిమెంటరీ స్కూల్ చదివాను. నా బేసిక్స్ అన్నీ అక్కడ ఉన్న ప్రతి ఒక్క టీచరు నేను బాగా చదవగలనని నన్ను చాలా ఇన్స్పైర్ చేసి వాళ్ళు బాగా చదివించేవారు. అండ్ 5thలో నాకు సంధ్యా మ్యామ్ అని కొత్తగా వచ్చారు. మ్యామ్ చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. స్కూల్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా అందరూ వివిధ రకాల గిఫ్ట్స్ ఇస్తే మ్యామ్ మాత్రం జామెట్రీ బాక్సెస్ చదువుకు సంబంధించినవే ఇచ్చేవాళ్ళు. చాలా హెల్ప్ చేసి ఫైనాన్షియల్గా కానీ మోరల్గా కానీ హెల్ప్ చేసి మ్యామ్ పంపించేవారు. తర్వాత 6th to 10th వరకు నేను ఎస్జిఎస్ హై స్కూల్లో చదివాను. 6th నుంచి 8th వరకు నార్మల్గా స్టడీస్ జరిగాయి. కానీ 8thలో మాకు కె కృష్ణమూర్తి సార్ గారని హెచ్ఎం సార్గా వచ్చారు. సార్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు స్టూడెంట్స్ ఎవరు చదువుతారు, చదవని వాళ్ళు అనే సార్ చెప్పేవారు. చదవని వాళ్ళు చదివేవాళ్ళు అనే ఉండరు. బట్ సార్ మాత్రం అందరినీ ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటూ చెప్పేవాళ్ళు. ప్రేయర్లో కానీ ఎక్కడైనా కానీ అలాగే మోటివేషనల్గా చెప్పేవారు. 8th నుంచి 10th వరకు నేను సార్ గైడెన్స్లోనే ఉన్నాను. 10thలో కూడా మంచి మార్క్స్ రావడానికి రీజన్ కూడా సార్. ఎలా చదవాలి, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ పెట్టుకోకుండా మనం ఎలాగ ముందుకు వెళ్ళాలి అని సార్ చెప్పేవారు. 10th తర్వాత కూడా నేను సార్ గైడెన్స్లోనే ఉన్నాను. 10th తర్వాత సార్ నాకు డిప్లొమానా ఇంటరా అని 2 ముందు పెట్టారు. సారే చెప్పారు ఓకే డిప్లొమా తీసుకో, ఎందుకంటే మన ఫ్యామిలీ ఫైనాన్షియల్గా స్టేబుల్గా లేదు కాబట్టి డిప్లొమా తర్వాత కూడా మనం జాబ్కి వెళ్ళొచ్చు, ఈజీ వే టు గెటింగ్ జాబ్ అని చెప్పారు. సో అందువల్ల నేను డిప్లొమా తీసుకున్నాను. డిప్లొమాలో నేను ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేశాను. అప్పుడు కూడా ప్రతి ఇయర్ రిజల్ట్ వచ్చిన ప్రతిసారి నేను సార్ దగ్గరికే వెళ్ళేదాన్ని. సార్ చాలా సపోర్ట్ చేశారు. ఫీజుకి కానీ, యూనిఫామ్స్కి కానీ, బుక్స్కి కానీ సార్ నాకు చాలా హెల్ప్ చేశారు. ఇంకా ఆఫ్టర్ రిజల్ట్స్ నేను డిప్లొమాలో 93% స్కోర్ చేశాను. సార్ చూసి ఓకే మంచిగా చేసావు, జాబ్ ప్రస్తుతానికి వద్దు, బీటెక్ చెయ్యి, మంచిగా ఇంకా చేయగలవన్నారు. సో ఆఫ్టర్ డిప్లొమా నేను ఈసెట్ రాసి ఫ్రీ సీట్లోనే నేను ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్లో చదివాను. అది జేఎన్టీయూకే అఫిలియేటెడ్ కాలేజు. సో అక్కడ నేను మంచిగా స్కోర్ చేయడం వల్ల జేఎన్టీయూకే వాళ్ళు గోల్డ్ మెడల్ నాకు ఇచ్చారు. అకాడమిక్స్లో మంచిగా పర్ఫామ్ చేయడం వల్ల వాళ్ళు నాకు గోల్డ్ మెడల్ స్పాన్సర్ చేశారు. అండ్ దెన్ వాళ్ళు కూడా చెప్పారు మంచిగా చదవాలి, ఎవరెవరైతే మీకు గైడ్ చేశారో వాళ్ళకి మంచి పేరు తేవాలి అని చెప్పారు. నేను రీసెంట్గానే 2024లో నా బీటెక్ కంప్లీట్ చేశాను. దాని తర్వాత సార్ స్పాన్సర్షిప్లో అండ్ గైడెన్స్లో సార్ నాకు అమౌంట్ పే చేసి నేను కోచింగ్ మేడీజీ అనే కోచింగ్ సెంటర్లో ఐఈఎస్కి కోచింగ్ తీసుకున్నాను. అక్కడ నేను 1 year కోచింగ్ ఉంటుంది. సో 1 year కోచింగ్ తీసుకొని నా బీటెక్ అయిపోయిన వెంటనే నేను ఎగ్జామ్స్కి రాయడం స్టార్ట్ చేశాను. June 8th నాకు ప్రిలిమ్స్ జరిగింది. రిజల్ట్ రావడం, మళ్ళీ మెయిన్స్, ఆ తర్వాత ఇంటర్వ్యూ అన్నీ జరిగాక
ఆఫ్టర్ డిసెంబర్ 17 నాకు రిజల్ట్ వచ్చింది. అందులో 75th ర్యాంక్ అని తెలియడంతో నేను వెంటనే సార్కే కాల్ చేసి చెప్పాను, ఇలా వచ్చింది సార్ అని. సార్ చాలా హ్యాపీ అయ్యారు. నాకు సార్తో పాటు చాలామంది సార్ గైడెన్స్తోనే ఇంకొక 5 or 6 మెంబర్స్ నాకు హెల్ప్ చేశారు. సార్ వాళ్ళ ఫ్రెండ్సే, సో వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. సార్కి మాత్రం థ్యాంక్స్ చెప్తే సరిపోదు. సార్ చెప్పారు, నీతో పాటు నీకు ఎలా అయితే హెల్ప్ చేశారో నువ్వు అలాగే ఇంకొక ఇద్దరికి హెల్ప్ చేయాలని. నేను ఖచ్చితంగా అలా చేస్తాను. మా నాన్నగారు తిరుమల ప్రొవిజనల్స్కి లారీ డ్రైవర్, సంగం లారీ అని అక్కడ వర్క్ చేస్తారు. అమ్మకి రీసెంట్గా బర్డ్ హాస్పిటల్లో ఓటీ అసిస్టెంట్గా జాబ్ వచ్చింది సార్. ఫైనాన్షియల్గా స్టేబుల్గా లేం కాబట్టి సార్ అవన్నీ ఆలోచించకుండా నువ్వు వెళ్ళి చదువు, డబ్బుల గురించి అసలు ఆలోచించద్దు, మనీ మ్యాటరే నువ్వు బ్రైన్లో పెట్టుకోవద్దని చెప్పారు. ఎప్పుడు ఏది అడిగినా వెంటనే నాకు 5 or 6 minutesకి సార్ నాకు ఫోన్పే, గూగుల్ పే చేసేసేవాళ్ళు సార్. సో నాకు పెద్దగా స్ట్రగుల్స్ ఏమి సార్ వాళ్ళు పేరెంట్స్ ఎవరు నాకు రానివ్వలేదు సార్ నా దగ్గరికి. మా నాన్నగారి పేరు దాసరి కృష్ణమూర్తి. మాది మామూలుగా మదనపల్లి వైపు నేటివ్ ప్లేస్, బట్ మేము అమ్మ వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు, సో మేము ఇక్కడికి వచ్చేసాం. అమ్మ పేరు దాసరి. మా అన్న ఒకరు ఉన్నారు సార్, అన్న ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తారు. వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు సార్ ఆ రోజు నుంచి. దే వర్ హ్యాపీ సార్, చాలా హ్యాపీ వాళ్ళు. అంటే ఇప్పుడు ఇంటికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు సార్ వాళ్ళు. ఇప్పటి నుంచి అవి ఉండవు అని వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు సార్. ఒక 2-3 years నేను జాబ్ చేస్తాను సార్ కన్ఫర్మ్గా. జాబ్ చేశాక వాళ్ళని కొంచెం సెటిల్ చేస్తే, ఇప్పుడు నేను సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను ఒక్కరి దగ్గర డబ్బులు అడగకుండా నా మనీతో నేను చదవాలని అనుకుంటున్నాను సార్. సివిల్స్ ఖచ్చితంగా రాస్తాను సార్. ఇందుమతి తండ్రి కృష్ణమూర్తి లారీ డ్రైవర్, తల్లి మాధవి బర్డ్ ఆసుపత్రిలో అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. కూతురిలో ఉన్న పట్టుదలను చూసిన ఆ తల్లిదండ్రులు ఆమెను ఆ దిశగా ప్రోత్సహించారు. అమ్మాయికి చదువెందుకు అని అందరూ ఎంత నిరాశపరిచినా ఇందుమతి వెనకడుగు వేయలేదు. ఆ మాటలు తన తండ్రిని ఎంత బాధ పెట్టాయో కానీ తనలో మాత్రం కసిని పెంచాయి. కాబట్టే 10వ తరగతిలో 9.7 GPA, పాలిటెక్నిక్లో 93% మార్కులు సాధించానని అంటున్నారు. పరీక్షల్లో మంచి ఫలితాలు పొందిన కారణంగా ఆమెకు మంచి కళాశాలలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. ఎలక్ట్రానిక్స్పై మక్కువతో బీటెక్లో ట్రిపుల్ చదవాలనుకున్నారు ఇందుమతి. అయితే ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆమె పరిస్థితిని గుర్తించిన స్కూల్ హెడ్ మాస్టర్ సాయం చేశారు. ఇంకేముంది, బాగా చదివి JNTU కాకినాడ నుంచి బంగారు పథకం అందుకున్నారు. అప్పుడే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ సాధించాలన్న కళ ఇందుమతిలో ఏర్పడింది. పట్టుదల, దృఢ సంకల్పం, కృషి ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ విజయం తథ్యం. దీంట్లో మార్పు లేదు. దానికి చక్కటి ఉదాహరణే ఇందుమతి. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో అందరితో పాటు ఇందుమతి కూడా ఒక జనరల్ స్టూడెంట్గానే నాకు టచ్లోకి వచ్చింది. అయితే అప్పుడే కొంతమందిని ప్రతి క్లాస్లోనూ కొంతమందిని గమనిస్తుంటాం, గుర్తిస్తుంటాం. అట్లనే ఇందుమతిని కూడా గుర్తించడం జరిగింది. హెడ్ మాస్టర్ అయిన తర్వాత SVI స్కూల్ హెడ్ మాస్టర్ చేసేటప్పుడు కొంతమంది విద్యార్థులు డైరెక్ట్గా CA క్లియర్ చేసిన పిల్లలు కూడా ఉన్నారు. అట్లనే కొంతమంది సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉండేవాళ్ళు ఉన్నారు. వీళ్ళకి మనం చెప్పేదంతా కూడా ప్రతిరోజు నేను అనుకునే నా ఆలోచనలు పంచేదానికి తరగతి గది నాకు మంచి వేదిక. నా వ్యూస్ని, నా అభిప్రాయాలని వీళ్ళతోనే షేర్ చేస్తూ వచ్చేవాడిని. ఈ దాంట్లో తీసుకున్న వాళ్ళు తీసుకున్నంత, ఎవరు దాన్ని తీసుకొని ఇన్స్పైర్ అవుతారో వాళ్ళు మాత్రం ఒకరిద్దరు డెఫినెట్గా ప్రతి బ్యాచ్లో నుండి మంచి స్థితికి వెళ్తూ ఉన్నారు. నాకు దృఢమైనటువంటి నమ్మకం, ఆత్మవిశ్వాసం ఏంటంటే చదువు ఒకటే వీళ్ళ బ్రతుకులు మారుస్తుంది. ఎవరికైనా ఉండే స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చేటువంటి సశక్తి సాధన్ పడాయి అని నా నమ్మకం. నేను కూడా అదే విధంగానే ఒక చిన్న ఉద్యోగంలో ఒక పండిట్గా జాయిన్ అయిన తర్వాత ఈ హెడ్ మాస్టర్ పోస్ట్ అనేటువంటిది నాకు అదృష్టంగా భావిస్తాను. నేను లెక్చరర్ పోస్టు ఇది రెండు ఒకేసారి ఆప్ట్ అయితే హెడ్ మాస్టర్గా నేను కొంత చేయగలనేమో పిల్లల కోసం, ఈ TTD స్కూల్స్లో ఉన్నటువంటి బిడ్డల కోసం నేను ఏదైనా చేయొచ్చు అన్నటువంటి ఉద్దేశంతోనే లెక్చరర్గా పోకుండా నేను హెడ్ మాస్టర్ని ఆగాను. ఎందుకంటే దెర్ ఈస్ వైడ్ స్కోప్ టు డూ
సంథింగ్ ఫర్ కిడ్స్. అట్లా అది సఫలీకృతమయ్యాను దాంట్లో. ప్రతి బ్యాచ్లో నుండి కూడా కొంతమంది హిందూ లాంటి పిల్లలు వస్తూనే ఉన్నారు, చేరుతూ ఉన్నారు. వీళ్ళంతా సక్సెస్ అయ్యి ఒక స్వీట్ బాక్స్ నా దగ్గర తెచ్చినప్పుడు అంతా నాకు చాలా ఆనందం ఇస్తుంది. ఎందుకు ఆనందం అంటే మన వల్ల వీళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారన్న దాంట్లో నా ఒక్కడిదే ఉండదు. బట్ ఏ రోజో ఒక రోజు నేను మాట్లాడినటువంటి నా మాట వాళ్ళల్లో పనిచేసింది అనేటువంటి సంతృప్తి నాకు. అట్లనే హిందూమతి కూడా ప్రతి మాటని ప్రతి స్టెప్లోనూ డిప్లొమా చేరేటప్పుడు కూడా హిందూమతికి ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు చాలామంది వచ్చారు. మేము ఫ్రీ సీట్ ఇస్తాము, ఇంటర్ చదవాలా, డిగ్రీ చదవాలా, అట్లా ఇంటర్మీడియట్లో పంపిస్తే వాళ్ళ ఇంటి పరిస్థితులు కూడా అర్థమై ఉంటాయి. కాబట్టి మా పాఠశాలలో చదివేటువంటి పిల్లల కుటుంబ పరిస్థితుల మీద కూడా నాకు ఒక చక్కటి అవగాహన ఉంది. కాబట్టి తొందరగా సెటిల్ చేయొచ్చు ఈ అమ్మాయిని అనే ఉద్దేశంతోనే డిప్లొమాకి రెఫర్ చేశాను. అయితే అది అక్కడ మంచి పర్సంటేజ్తో బయట రావడము, వాటి నుండి ఈసెట్ రావడం, బీటెక్కి వెళ్ళడము, అక్కడ గోల్డ్ మెడల్ రావడము. ఆమె ఇట్లా ఢిల్లీకి వెళ్ళి నేను యూపీఎస్సీకి కానీ లేదంటే గేట్ ఎగ్జామ్ కోసం వెళ్ళాలి సార్ అని అందింది. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా నువ్వు బయలుదేరమ్మా అని చెప్పా. దాంతో ఈమె కన్నా ముందు సీనియర్ ఒక అబ్బాయి మా స్టాఫ్ కుమారుడు చరణ్ అని ఇప్పుడు ఇస్రోలో సైంటిస్ట్గా ఉన్నాడు. తను కూడా కోచింగ్ తీసుకొని వచ్చినాడు. అతన్ని అడిగితే నో డౌట్ సార్ మీ అమ్మాయి క్లియర్ చేస్తుంది, అమ్మాయికి ఆ పట్టుదల కూడా కనిపిస్తుంది ఆ మాటల్లో, పంపించండి అన్నాడు. సరే ఇంకా రెండో ఆలోచన చేయకుండా ఆమె వచ్చి నా దగ్గరికి వచ్చి కలిసింది. ఇప్పుడు రెండోసారి మూడోసారి ఆఫ్టర్ 10th ఫోన్లో టచ్లో ఉండేది. ఎక్కడో కొంత ఫినాన్షియల్ అసిస్టెన్స్ అవసరం అవుతుందేమో అనే ఆమె డౌట్గా అడిగితే దాని గురించి ఆలోచన చేయకుండా నువ్వు వెళ్ళిపోవచ్చు నాన్న, నీకెప్పుడు ఇబ్బంది కలగదు, నువ్వు వెళ్ళిపోయి జాయిన్ అయిపో అని చెప్పినావు. నాతో పాటు మిగిలినటువంటి ఫ్రెండ్స్ కూడా కొద్దిగా బాగా కోఆపరేట్ చేశారు. హిందూమతికి డబ్బులు పంపాలంటే ఎవరు ఇప్పుడు లేదు అనే చెప్పిన వాళ్ళు హెజిటేట్ చేసిన వాళ్ళు లేరు. ఎంత పంపించాల్సి వస్తుంది సార్ అనేవాళ్ళు. ఒక 25,000 పంపించండి అంటే ఒక ఆమె ఎడ్యుకేషన్ సెక్షన్లో పనిచేసేది స్వాతి పవన్ అని, ఆ బిడ్డ 33,000 35,000 పంపించి నాకు రిసిప్ట్ పంపించింది. సార్ మీ స్టూడెంట్కి పంపించేసాను సార్ అని. అట్లనే ఎస్వై స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ ఒక బ్యాచ్ ఉంది 72 to 75 ఓల్డ్ స్టూడెంట్స్. సంపత్ గారని ఇప్పుడు హిందూ ఇన్స్టిట్యూట్ హెడ్ ఆయన సార్ వాళ్ళు కూడా హిందూమతిని గురించి చెప్తే ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఆమెకి ఎంత పంపించాలో మేము పంపిస్తాంలే మాస్టర్ అని ఇట్లా వాళ్ళు ప్రతిసారి ఇచ్చి చేస్తూ ఉన్నారు పిల్లల కోసం. ప్రతిసారి ఇక్కడికి వచ్చిన తర్వాత తాడితోపు స్కూల్కి వచ్చిన తర్వాత కూడా కొంతమంది పిల్లలకి ఒక 5-6 మంది పిల్లలకు వాళ్ళ అసిస్టెంట్స్తో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అట్లా మంచి చేస్తే మంచి సంకల్పం ఉంటే సమాజం తప్పనిసరిగా తోడ్పాటుని ఇస్తుంది అనే దాంట్లో లైవ్ ఎగ్జాంపుల్ హిందూ. ఏమీ ఆలోచన లేకుండా రెండో ఆలోచన లేకుండా ముందుకు పోయి నేను చదువుతాను, చదివేదే నా పని, మిగిలినటువంతా కూడా సమాజం కూడా నాకు తోడుగా ఉంటుందని నమ్మింది చూడండి. ఆ నమ్మకం ఆమెని ఒక ప్లేస్కి చేర్చిందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా నేనేం చెప్తున్నానంటే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఇళ్లల్లో పరిస్థితులు విజయానికి అడ్డంకులు కావు. ఏ పెద్దవాళ్ళు చూస్తే ప్రపంచ చరిత్ర అంతా ఆత్మవిశ్వాసం కలిగిన కొంతమంది చరిత్రే ప్రపంచ చరిత్ర అని స్వామి చెప్పినట్టు, వివేకానంద గారు చెప్పినట్టు, ఇటువంటి ఆత్మవిశ్వాసం కలిగినటువంటి పిల్లలు మనం కన్నా సపోర్ట్ చేస్తే డెఫినెట్గా రేపు పొద్దున్నే ఇన్ రిటర్న్ సొసైటీకి కూడా కొంత చేయడానికి వీళ్ళు ముందుంటారనేటువంటి భావంతోనే ఇటువంటి పిల్లలకంతా కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాము. ఆ క్రమం ఇంకా నడుస్తూనే ఉంది. దాంట్లో భాగంగానే హిందూమతికి కూడా అట్లా సహాయం చేయడము, సహాయం అని నేను అన్నాను కానీ అది నా సపోర్ట్లో నా విధిలో అదొక పార్ట్. పిల్లల్ని ఎంకరేజ్ చేసి ముందుకు పంపించి వాళ్ళు బాగా అభివృద్ధి చెందితే ఈ సొసైటీని మనం అభివృద్ధి చేసిన వాళ్ళు అవుతారు. నా సామాజిక బాధ్యతగా నేను భావిస్తాను పిల్లల్ని ముందుకు నడిపించడానికి. ఈరోజు కూడా పాఠం చెప్పడం నా ప్యాషన్. నేను చెప్పే నా హిందీ పాఠంతోనే వాళ్ళ జీవిత పాఠాలు కూడా చెప్తూ ఉంటాను.
హిందీనే చెప్తాను నేను. ఇప్పుడు 10th క్లాస్ హెడ్ మాస్టర్ అయినప్పటి నుండి చూస్తే దాదాపుగా ఒక 20-25 మంది పిల్లలు ఇట్లా టాప్ లెవెల్లోకి చేరుతూ ఉన్నారు. దాంట్లో మొదటి జెండా ఎగరేసింది ఇందుమతి. IES క్లియర్ చేసి, ఒక అబ్బాయి గ్రూప్ 2 క్లియర్ చేసినాడు మహేష్ అని. ఇది చూసి వాళ్ళు ఫోన్ చేశారు, సార్ మహేష్ కూడా క్లియర్ చేసినాడు అని. ఒక అబ్బాయి SVI స్కూల్ నుండి వి పవన్ అని, కృష్ణ పవన్ CA డైరెక్ట్గా ఎక్కడ బ్యాలెన్స్ లేకుండా క్లియర్ చేసినాడు. ఇప్పుడు నౌ ఈస్ వర్కింగ్ ఇన్ బెంగళూరు. CA కంప్లీట్ చేశాడు. వాళ్ళ నాయన ఫోటోగ్రాఫర్. మా స్కూల్ డే చేస్తే స్కూల్ డేకి వచ్చి ఫోటోలు తీశాడు. ఇదే మేము ఇవ్వగలిగినటువంటి గిఫ్ట్ సార్ అని. ఇంగ్లీష్ మీడియంలో లాస్ట్ బ్యాచ్ పిల్లవాడు అతను. అట్లా ప్రతి బ్యాచ్లో నుండి కొంతమంది పిల్లలు చదివితే చదువు వల్ల వాళ్ళ స్థితిగతులు డెఫినెట్గా మారుతాయి. అంతకన్నా శక్తిశాలి సాధన ఇంక వేరే లేదనేటువంటిది నా అభిప్రాయం. దాంట్లో ఇందుమతి కూడా మనకు మంచి ఎగ్జాంపుల్గా కూడా చాలామంది విద్యార్థులకి ఇన్స్పిరేషన్గా నిలుస్తుందని, రాబోయే తరాల వాళ్ళకు కూడా ఇటువంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ అయ్యి ఇంకా 10 మంది విద్యార్థులు చదువు పట్ల మక్కువతో ఆత్మవిశ్వాసంతో చదివి ముందుకు వెళ్తారని ఆశిస్తున్నా. పిల్లలకి ఏదన్నా చేయాలంటే ఈఓ గారు నుండి టీటీడీ యాజమాన్యం స్టూడెంట్స్ విషయంలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఈఓ జేఈఓ వాళ్ళు కానీ ఎక్కడే కానీ నేను హెడ్ మాస్టర్ అయిన తర్వాత నో అని చెప్పిన సందర్భం లేదు. అట్లా మన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మహానుభావులు, వారు ఈఓగా వచ్చినప్పుడు ఒక 2 పిల్లలకి ఇన్స్పిరేషన్. వాళ్ళు ఇప్పుడు సివిల్స్కి తీవ్రంగా ట్రై చేస్తున్నారు, అన్నదమ్ములు 2. అట్లా ఆ తర్వాత దొండపాటి సాంబశివరావు గారు, ఈ పిల్లలకు మనం ఏం చేయగలం మాస్టర్ అని అడిగేవాడు. సార్ వాళ్ళ దగ్గర డబ్బులు తప్ప అన్నీ ఉన్నాయి, తెలివితేటలు ఎక్కడా కొరత లేదు సార్ అంటే, మీరు ఏం చేయాలో యు ఆర్ ఫ్రీ టు డూ ఎనీథింగ్ అని చెప్పి బాగా ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. ఆ ఫ్రీడమ్ తీసుకొని పిల్లల్ని బాగా కమిటెడ్గా పనిచేసేటువంటి టీచర్స్ని చిన్న టీంని దగ్గర పెట్టుకొని మ్యాక్సిమం ఎక్స్టెండ్ మేనేజ్మెంట్ వైపు నుండి ఫుల్ సపోర్ట్ ఉండేది నాకు. టీటీడీ యాజమాన్యం స్కూల్స్కి సపోర్ట్ చేసినంత ఇంకెక్కడా చేయదు. ఎప్పుడు ఏది అడిగినా కాదనకుండా శాంక్షన్ చేస్తారు. అట్లనే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇదంతా లేకుండా ఉండే, ఇవన్నీ సదుపాయాలు కలిగించడంలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ స్కూల్ అంటే ఫస్ట్ ఆ పని చేసేదానికి వస్తారు. వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. టీటీడీ యాజమాన్యం ఇంత చక్కటి సహకారంతోనే ఇటువంటి పిల్లల్ని ఈ పాఠశాలలో తయారు చేయగలుగుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు. ఢిల్లీలో కోచింగ్ తీసుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ డబ్బుల సమస్య. అప్పుడు కళాశాల ప్రొఫెసర్లే డబ్బులు పోగు చేసి ₹1,00,000 వరకు అందించారు. అయితే అక్కడ ఉండటానికి కావలసిన ఖర్చులకు తండ్రి మరింత కష్టపడాల్సి వచ్చింది. తిరుమల ఘాట్ రోడ్లలో లారీ నడుపుతూ క్యాబిన్లో ఆయన పడే కష్టం ఎన్నోసార్లు కళ్ళారా చూశారు ఇందుమతి. తనపై తన తండ్రి పెట్టుకున్న నమ్మకాన్ని వృధా చేయొద్దని భావించి లక్ష్యం దిశగా అడుగులు వేశారు. ఫోన్, సోషల్ మీడియా, సినిమాలు అన్నీ పక్కన పెట్టి 7 ఏడాది పాటు పుస్తకమే లోకంగా గడిపారు. రోజులో 12 గంటలు చదివారు. పరీక్షల సమయంలో 15 గంటలు కష్టపడ్డారు. అలా ఈ ఏడాది జూన్లో ప్రిలిమ్స్ రాశారు. ఆపై మెయిన్స్ని సాధించారు. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు ఆత్మవిశ్వాసంతో సమాధానాలు ఇచ్చారు. 75వ ర్యాంక్ రావడంతో ఇందుమతి ఆనందానికి అవధులు లేవు. తన తల్లిదండ్రులు ఆ వార్త విని భావోద్వేగానికి గురయ్యారని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా జరిగే పెద్ద ప్రాజెక్టుల్లో టెక్నికల్ హెడ్గా సేవలందించాలని, ఇదే తన ముందున్న ప్రధాన లక్ష్యం అంటున్నారు ఇందుమతి. మా పాప ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి కారణం వచ్చి కృష్ణమూర్తి సార్ గారు. సార్ లేకపోతే పాప అయితే వచ్చిండదు. సార్ ప్రతి విషయంలోనూ సారే హెల్ప్ చేసినాడు. ఫైనాన్షియల్గా అయితే మటుకు ఢిల్లీకి పోవాలంటే కూడా మా దగ్గర అయితే అంత అమౌంట్ కూడా లేదు. సార్ నేనుండాను అని చూసుకున్నాడు సార్ ప్రతి ఒక్కటి. సార్ చిన్నప్పటి నుంచి మంచిగా చదువుకునేది, అన్నిట్లో బాగుండేది సార్. కానీ బంధువులంతా కూడా కొంచెం ఇదిగా చేసిన ఆడబిడ్డను ఎందుకు అంత దూరం పోయి పంపిస్తారు చదువుకునేకి అంటే కూడా సార్ అయితే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగే మా అమ్మాయిని తీసుకున్నాడు. సార్ ఓన్ కూతురులాగా అన్నీ చూస్తా అన్నాడు సార్. ప్రతి ఒక్కటి సారే చూసుకున్నాడు సార్. గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు కూడా మేము కాకినాడకి వెళ్ళినప్పుడు
అక్కడ కూడా చెప్పినారు సార్. పాప ఏమనిందంటే అంతా కృష్ణమూర్తి సార్దే, నాకు ఇప్పుడు గోల్డ్ మెడల్ రావడానికి కూడా కారణం అని చెప్పింది. అంతా భగవంతుడి దయ, కృష్ణమూర్తి సార్ దయ సార్. కష్టానికి ప్రతిఫలం దొరికింది. ప్లస్ ఇప్పుడు మటుకు అందరూ మా వాళ్ళని వస్తున్నారు, కానీ ఎంతమంది వచ్చినా కృష్ణమూర్తి సార్ స్థాయి మటుకు వేరే సార్. ఇది ఇవాల్టి నింగి నెల నాదే ప్రత్యేక కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.